ఏం కూర? పప్పు చేస్తున్నా. మరే అన్నం త్వరగా వండేసుకో. బాగా కూడా ఉండదు ఒక్కరికే కాదు. అంటే 1.5 ఉంటే సరే. మధ్యాహ్నం వచ్చి నాకు పని బయటికి వెళ్ళే పని అందుకని త్వరగా కూర వండేస్తున్నాను. అన్నం కట్టుకెళ్ళమ్మా. సరేమ్మా. రాత్రి తెచ్చి పెట్టబట్టి సరిపోయింది. రాత్రి ఇప్పుడు ఆడ గురించి కూర ఉండేదానికి నేను వెళ్ళిన తర్వాత కాసేపు ఉడకని పప్పుని. సరే. టైం అయిపోతుంది కానీ ఎన్ని మినిట్సే ఉంది. కొంచెం పప్పు దగ్గర పడేదా ఉడకని. పట్టదు అనుకుంటా కదా. కొద్దిగా అంటే బాగా పలచగా ఉంది కానీ పప్పు కాస్త ఉడకనివా. సరేమ్మా. అన్నం దగ్గర ఉండు. ఈ పొయ్యి కొంచెం పెద్ద పొయ్యి కదా, దగ్గర ఉండు. చిన్న పొయ్యి కాదు. అట్లా అట్లా డాలి చేసిన పని చూడు. ఏం చేసింది పిల్ల బయట అట్టి తిప్పిన కాడి నుంచి అదే చిన్న పొయ్యి లూజ్ అయిపోయింది ట్యూబు. ఇంకా అందుకని ఈ పొయ్యి పెట్టాయి. ఏమో అయ్యేది 2 పొయ్యిలు ఉండేది కదా. ఈ పొయ్యి ఒకటే కాబట్టి ఉదాహరణ తర్వాత ఉండాలి. మరి ఇబ్బంది పడతావు కూరని దాని మీద అయితే 2 పొయ్యిల మీద వేస్తావు కదా. ఇప్పుడు అన్నీ ఒకే దాని మీద. బాగుంది. ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? ఉదయాన్నే పప్పు చేస్తానండి. చాలా టేస్టీగా ఉంది. త్వరగా వండిన కూర టేస్టీగా ఉంటుంది అంటారు కదా, అలాగే అయిపోయింది. ఎంత హడావుడిగా వండానంటే ఏది మిస్ కాలేదు. మొత్తం తాలింపులు మొత్తం వేసాను. చాలా బాగుంది. మాకు కొంచెం దగ్గర ఒక నుంచి తీసేయి. ఇంకా పనికి వస్తానే చాపిస్తున్నాడు. ఒక నిమిషం ఉండదు మధ్యలో. సరే నేను బయలుదేరతా మరి. సాతి బెల్లం లోపల పెట్టు. మళ్ళీ చివరి పెడితే బాగుండదు. సరేనా? ఆ బెల్లం లోపల పెట్టేసి వెళ్తానమ్మా. నేను కింద ముగ్గేసి సీకి వెళ్ళిపోతాను. 6:23 అయిందా? బస్ ఆఫీస్. బాయ్ మా. బాయ్. వస్తే